ఈ కథనంలోని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలైట్ వైస్డ్. ఏ రోగమైనా ఉండొచ్చు, కానీ అనుమానమైన రోగం ఉండకూడదు అంటూ ఉంటారు పెద్దలు. గుర్తుందా? ప్రస్తుతం ఇదే ఓ కుటుంబంలో చిచ్చు పెట్టడం కాదు, ఏకంగా ఆ మహిళ ప్రాణాలను బలితీస్తుంది. భర్తకు ఆ భార్య మీద అనుమానం. ఇంకే ఉంది, ఈ మధ్య జరుగుతున్న తంతు చూస్తూనే ఉన్నారుగా. అది ఆ భర్త కూడా ఈ మహిళ విషయంలో చేస్తుంది. అనుమానంతో భార్య ప్రాణం తీసేస్తాడు ఆ భర్త. అడ్డొచ్చిన కూతురు పైన కూడా ఈ కిరాతకంగా దాడి చేశాడు ఈ కిరాతకుడు. ఖమ్మం గట్టే సెంటర్ దగ్గర ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల క్రితం భాస్కర్ సాయివానికి పెళ్లయింది. ఏడాది నుంచి భార్యపై అనుమానంతో హింసించడం మొదలుపెట్టాడు సదరు భర్త భాస్కర్. అయితే భర్త వేధింపులు భరించలేక కూతురుతో కలిసి వేరుగా ఉంటుందా భార్య. కోపం తట్టుకోలేక భార్యపై దాడి చేసి చంపేసినట్టుగా తెలుస్తోంది భాస్కర్. అడ్డొచ్చిన కూతురు పైన కూడా దాడి చేశాడు ఆ దుర్మార్గుడు. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతోంది ప్రస్తుతం ఆ చిన్నారి. మనం మాట్లాడుకున్నట్టుగా ఏ రోగమైనా భార్య మీద అనుమానం ఉంటే విడాకులు ఇచ్చేసాయి. భార్య మీద అనుమానం ఉంటే విడిచిపెట్టి దూరంగా ఉండు అలా చెప్పి ప్రాణం తీసేస్తారా? ఎవరిచ్చారా మీకు హక్కు? ఇది కదా క్వశ్చన్ రైజ్ అయ్యేది. ఎవరు మీకు అంతా వాళ్ళ స్వేచ్ఛను, వాళ్ళ ప్రాణాలను బలి తీసుకునే హక్కు మీకు ఎక్కడుంది? నీకు అనుమానం ఉంది తనకి వేరే రిలేషన్స్ ఉన్నాయనో, లేకపోతే వేరే వేరే కారణాలు ఏవైనా కావచ్చు. అవి ఆర్థిక సంబంధాలు కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్ విషయంలో కావచ్చు, అంటే రిలేషన్షిప్ విషయంలో కావచ్చు. ఇలా ఏవైనా ఎన్ని కారణాలు ఉండొచ్చు, కానీ మనిషి ప్రాణాలను బలి తీసుకుంటారా? ఇప్పుడు బలి తీసుకున్న తర్వాత నీకేమొచ్చింది? ఇప్పుడు అదే ప్రశ్న ఆ కుటుంబం అడుగుతోంది, సదరు మహిళ కుటుంబం అడుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఎటువంటి కొత్త విషయాలు బయటకు రావడం జరుగుతోంది? కేవలం అనుమానం మాత్రమేనా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? సచిన్, కట్టుకున్న భార్యను కడదీర్చిన భర్తే కడతీర్చారు. ఈ సంఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. గట్టే సెంటర్ సమీపంలో ఓ ఇంట్లో అద్దెకుంటున్నటువంటి సాయివాణిని ఆమె భర్త అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కత్తితో విచక్షణరహితంగా దాదాపు 10-12 చోట్ల పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశాడు. చివరికి అడ్డొచ్చినటువంటి కుమార్తెపై కూడా విచక్షణరహితంగా దాడి చేశాడు సదరు భర్త గోగుల భాస్కర్. 15 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరేడి గ్రామానికి చెందినటువంటి గోగుల భాస్కర్తో పాటు జగయ్యపేటకు చెందినటువంటి గోగుల సాయివాణితో వివాహం జరిగింది. వారికి 2 పిల్లలు ఉన్నారు. ఒకరు 14 ఏళ్ల వయసున్న కుమార్తె కాగా మరొకరు 8 ఏళ్ల వయసున్న కుమారుడు. అయితే గత సంవత్సరం కాలంగా భార్యపై అనుమానం పెంచుకుంటూ వస్తున్నాడు భాస్కర్. తరచూ బయటికి వెళ్ళిన సమయంలో ప్రశ్నించడం, ఎక్కడికి వెళ్ళొచ్చావంటూ కూడా నిలదీయడం, ఇటువంటి అనేక సంఘటన విషయాల్లో పెద్ద మనుషుల పంచాయతీ కూడా జరిగింది. పెద్ద మనుషులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇరు వర్గాలను కూడా వాదించే ప్రయత్నం చేశారు. కలిసి కాపురం చేయాలని, కాపురం చక్కదిద్దుకోవాలని, పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి భవిష్యత్తు ముందుకు వెళ్ళాలంటే ఇద్దరు కలిసి జీవితాన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా పెద్దలు కూడా వారించారు. కానీ అటు భాస్కర్ ప్రవర్తన తీరులో ఎటువంటి మార్పు రాకపోవడంతో జగ్గైపేట పోలీస్ స్టేషన్లో కూడా భాస్కర్ పై ఫిర్యాదు చేసింది పోలీసులకు సాయివాణి. కానీ అప్పటికీ ప్రవర్తన మార్చుకొని భాస్కర్ పూర్తిగా భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే భర్తకు వేరుగా ఉంటూ ఖమ్మం నగరంలోనే వేరొక పని చేసుకుంటూ 2 పిల్లల్ని కూడా చదివించుకుంటూ సాయివాణి బ్రతికిడుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఇంట్లోకి వచ్చినటువంటి భాస్కర్ అకస్మాత్తుగా కత్తితో ఈరోజు తెల్లవారుజామున ఘర్షణ నేపథ్యంలోనే పూర్తిగా అకస్మాత్తుగా సాయివాణిపై దాడి చేశాడు. విచక్షణరహితంగా దాడి చేశాడు. దొరికిన చోటల్లా కత్తితో నరుకుతూ వెళ్ళాడు. అయితే నేపథ్యంలో తీవ్రమైనటువంటి రక్తస్రావం జరగడంతో పూర్తిగా అక్కడికక్కడే కుప్పకొల్పోయింది సాయివాణి. అయితే భర్త పూర్తి స్థాయిలో భార్యను చంపుతున్నటువంటి సమయంలోనే కుమార్తె అక్కడే ఉండి తండ్రిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అప్పుడు కుమార్తెపై కూడా విచక్షణరహితంగా దాడి చేశాడు భాస్కర్. వెంటనే స్థానికులు విషయాన్ని గుర్తించి అతన్ని అడ్డుకున్నారు. అతన్ని దేహశుద్ధి చేసి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగినటువంటి పోలీసులు ప్రస్తుతం నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం మృతురాలికి పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా పోలీసులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మృతురాలి కుటుంబ సభ్యులు కూడా ఘటనా స్థలికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఖచ్చితంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొదటి నుంచి కూడా అనుమానమే పెనుభూతమై భాస్కర్ సాయివాణిని వేధిస్తూ ఉండేవాడని, గతంలో ఇదే విషయంపై భాస్కర్ కుటుంబ సభ్యులకు కూడా చెప్పామని, ఆ తర్వాత పెద్ద మనుషుల పంచాయతీ కూడా నిర్వహించామని, అయినప్పటికీ భాస్కర్ తన క్రూరత్వాన్ని, కిరాతకత్వాన్ని మాత్రం మార్చుకోలేదని చెప్పి మళ్ళీ చివరికి తమ కుమార్తెను పొట్టన పెట్టుకున్నట్టు కూడా అటు మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేపడుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సచిన్, రైట్.
ఈ ఘటనకు సంబంధించి మహిళ కుటుంబం ఏమంటోంది? ఎందుకంటే ఎటువంటి అనుమానం వ్యక్తం చేయడం జరిగింది, దాదాపు 15 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు అనుమానం రావడానికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? నిజంగా ఆ మహిళకు సంబంధించి అంటే ఆ మహిళకి ఏమైనా ఇతరత్ర రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఆ మహిళ కుటుంబం ఏమంటోంది? ప్రస్తుతం మృతురాలి కుటుంబం మాత్రం స్పష్టంగా ఒకే ఆరోపణ చేస్తుంది. అటు నిందితుడైనటువంటి భాస్కర్ తరచూ మద్యం సేవించి రావడం, వేరొకరు కొంతమందితో అతనే వివాహేతర సంబంధాలు ఏర్పరచుకున్నారని, తమ కుమార్తె ఏ పనికి వెళ్ళినా చివరికి తమ కుటుంబ సభ్యుల్లో అనారోగ్యం బాలేకుండా తమను పరామర్శించేందుకు వచ్చినా కానీ సాయివాణిని లాడ్జ్కి వెళ్ళావని, ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళారని, ఎవరితో వెళ్ళావంటూ కూడా ఇలా పూర్తిగా మానసికంగా హింసిస్తూ ఉండేవాడని చెప్పి కూడా మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు గతంలోనే వేరొక కొంతమంది మహిళలతో కూడా వివాహేతర సంబంధాలు నేర్పరిచారని, ప్రస్తుతం అతనిపై కఠినంగా శిక్షలు తీసుకోవాలని డిమాండ్ చేయాలని చెప్పి బంధువులు కోరుతున్నటువంటి పరిస్థితి సచిన్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఒక అనుమానం ఆ మహిళ ప్రాణాలను బలి తీస్తుంది. కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు, కాపాడాలి కాపాడుతాడు అనుకున్నవాడే ఆమె ప్రాణాలను తీసేశాడు, కడతీర్చాడు. కట్టుకున్నవాడే ప్రాణాలను కడతీరిస్తే ఇంకా కుటుంబం పరిస్థితి ఏంటి? మరి ముఖ్యంగా ఇప్పుడు ఆ ఆడబిడ్డకు అంటే ఇటు ఆ మహిళకు వాళ్ళ ఆ దంపతుల బిడ్డ, ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి? ఎందుకంటే తల్లి దగ్గర ఉంటుంది. కోర్స్ భర్త మీద అనుమానంతో ఆ సదరు మహిళ బయటకు వచ్చేసిన ఇంటి నుంచి బయటకు వచ్చి వేరే కాపురం ఉంటుంది, తన జీవితాన్ని తను కంటిన్యూ చేస్తోంది, కూతురుతో బయటకు వచ్చేసింది. కానీ ఇప్పుడు ఆ ఆడబిడ్డ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఇదే క్వశ్చన్ చేస్తోంది ఆ కుటుంబం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కేవలం ఇది మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో ఇతరితర కారణాలు మాత్రమేనా అంటే అదుగాడు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా ఇతరితర కారణాలు మాత్రమే, ఇల్లీగల్ రిలేషన్షిప్ మాత్రమే కారణమా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? వీటన్నిటికి సంబంధించి లోతైన ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి ఆ కుటుంబం కోరుకుంటోంది. మొత్తంగా ఏం జరగబోతుంది అనేది ఈ ఘటనకు సంబంధించి ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. సార్ కేవలం వాడికి అనుమానం పిచ్చే సార్, రెండో పిచ్చి అంటూ ఏదీ లేదు. వాడే పనికి పోడు, తింటాం తిరగటం, పని బాట లేదు, బాగా తింటాం తిరగటం. పొలం బాగొట్టాడు అల్లుడు, పొలం బాగొట్టాడు, ఇల్లు కట్టుకున్నారు వద్దనంగా, ఇల్లు కూడా అప్పులో లోన్ల బ్యాంకులు అప్పు తీసుకున్నాడు. ఈ పిల్ల ఇల్లు అప్పు తీరదాన్ని కూడా వాడు ప్లాన్ లో ఉన్నాడు. ఇలా మా పిల్లలు ఇక్కడ పిల్లలు పెట్టుకుని ఉంటుంది. ఏంటమ్మా వద్ద బలమైన కారణం అంటూ ఏం లేదు సార్. వాడికి అనుమానం వాళ్ళ అమ్మ వాళ్ళ కోటయ్య అన్నోడే, వాళ్ళు వెనకొత్తు బాగా నూరు పోసారు సార్. వీళ్ళు సంవత్సరానికి తిప్పలు తెచ్చింది కూడా వాళ్ళే. వాళ్ళకి చేతన అయితే న్యాయం అయితే మీరు 15 సంవత్సరాల పైన అవుతుంది సార్. వీళ్ళు ఇడిపోయి కూడా ఇప్పుడు సంవత్సరమే సార్. మేము కోర్టుకి వేసాం, కోర్టులో కూడా లాయర్ గారిని ఏమన్నాము. ఏంటి సార్ ఏ విషయాల మీద అంటే మా బాబుకి యాక్సిడెంట్ అయింది, నా కొడుకు యాక్సిడెంట్ అయింది సార్. నా కొడుకు యాక్సిడెంట్ అయితే నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, నాకు బస్సులు పడవు అమ్మ, నేను ఇట్లా వెళ్తానమ్మా అన్నది. వద్దన్న నేను, నీ మగుడు అనుమానం వాడు, అసలు మీరు ఎవరు ఎక్కడో ఉండండి, నేను వెళ్ళిపోతాను, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, డాక్టర్ గారు బాగా చూసుకుంటానని అంటే సరే వెళ్తానమ్మంటే వాళ్ళ డాడీ అన్నాడు కదా, సరే వెళ్తానంటాను కదా, పిల్లలు కూడా చూసినట్టు కూడా హాస్పిటల్ డాక్టర్ గారు వాళ్ళందరూ అడుగుతున్నారు కదా పంపి అని అన్నాడు. వాళ్ళ నాన్న తెలంగాణకమ్మా ఆధార్ కార్డు బోనకల్ దాకా ఫ్రీగా ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఆ నుంచి బస్సు ఎక్కమ్మా అన్నాడు సార్. ఇది జరిగిన విషయం. లాడ్జింగ్ పోయింది, ఆధార్ కార్డు ఉంటే లాడ్జింగ్ పోవచ్చు, లాడ్జింగ్ పోయిందని అప్పటికప్పుడే సార్ 10 నిమిషాలలో కిలాడి ఈ పుకారు పుట్టి లేపి అప్పటి నుంచి సార్ వాళ్ళకి అనుమానం పిచ్చిపడ్డది. సంవత్సరం అవుతుంది సార్. లాడ్జిలో కాదు సార్, లాడ్జికి వెళ్ళిందని ఆధార్ కార్డు తీసుకొని తమ్ముడే హాస్పిటల్ తమ్ముడికి ఆపరేషన్కి వెళ్ళింది నా కూతురు. హాస్పిటల్కి వెళ్ళకుండా లాడ్జింగ్కి వెళ్ళింది అని ఈడికే అది జరిగిన విషయం సార్. ఇక అప్పటి నుంచి కూడా పిల్లల్ని తిప్పలు పెట్టడం ఆయన చేస్తే చాలా మంది పెద్ద మనుషుల్లో చిన్నల్లో పెద్దల్లో పెట్టి వాళ్ళు పెద్ద మనుషులు పెట్టి కాగితాలు కూడా ఉన్నాయి, సంతకాలు కూడా ఉన్నాయి, పంపించేసారు. అయినా సరే పిల్ల టార్చర్. తెలియదు సార్, నాకు కారణం తెలీదు. 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు సార్, పొలం అమ్మేసి నేరేడులో. ఇంత జరిగింది. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు అమ్మాయి పేరుతో ఇల్లు ఉంది సార్. నెలకి 20,000 కట్టాలి. అమ్మాయి పేరుతో ఉంది. ఇద్దరు కట్టుకున్నారు సార్ పొలం అమ్ముకో. వ్యవసాయం సార్.
వ్యవసాయం చేసేది. ఆమె ఏం చేసేది? ఆ అమ్మాయి కూడా ఇంకా తనతో పాటు వాళ్ళ పనులు, వాళ్ళ ఇంట్లో పనులు, పనుల్లోనే అదే గ్రామంలో ఉండేవాళ్ళు. అలా ఉండేవాళ్ళు. నేరేడులోనే ఇల్లు ఉంది. అదే సార్ ఇప్పుడు ఆ ఇల్లు లోను అమ్మాయి పేరుతో ఉంది. అమ్మాయిని ఎటు ఇక వాడు తీసుకెళ్ళట్లేదు. అమ్మాయి మీద అనుమానం ఉంది. పిల్లల్ని పెట్టుకుని ఇక్కడ బతుకుతుంది. మరి పిల్లలు ఏం చేశారు? మా పిల్లలు ఎవరితో ఉండేవాళ్ళు? అమ్మాయితోనే ఉంటున్నారు. వాళ్ళ బాగా ఆయన ఎక్కడ ఉండేవాడు? నేరేడులో. నేరేడులోనే. అమ్మాయి వచ్చి ఖమ్మం షిఫ్ట్ అయిందా? ఖమ్మం షిఫ్ట్ అయ్యి ఇప్పుడు 5-6 నెలల నుంచి విడిగా ఏం పని చేస్తుండేది? ఇక్కడ కళ్యాణ మండపంలో పనిచేస్తుంది సార్ అమ్మాయి. మరి మా కళ్యాణ మండపంలో పనిచేస్తుంది. పిల్లలు ఏం చదువుతున్నారు? ఏ క్లాస్ పిల్లలు? పాప 9, పిల్లగాడు 9th 7. పిల్లలు పెట్టుకొని నా మొగుడు నన్ను నిందించుండు కాబట్టి సంవత్సరం కాలేదు సార్, 6 నెలలు చదివించుకుంటాం సార్. నేను పిల్లలకు మంచి అని చెడ్డని చూసుకుంటున్నాం మేము. నేను మేనత్తను అవుతాను. అంటే ఈ ఇంటి ఆస్తి కోసం చేయమని అడుగుతున్నాడా? అయ్యి ఉండదు సార్. వాడు కట్టలేకపోతున్నాడు లోను. ఇల్లు స్వాధీనం చేసుకుంటున్నారు బ్యాంక్ వాళ్ళు. అమ్మాయి లోన్ పోద్ది కదా సార్. కారణం ఇదే ఉంటుంది అనుకుంటున్నాము మేము. పాప పరిస్థితి ఎందుకు, కూతురు కాలం చెల్లిపోయింది, మనోరాలు సీరియస్ గా ఉంది. నాకు న్యాయం చేస్తారో ఏం చేస్తారో మీరు ఎవరు నిర్ణయించారో దాన్ని బట్టి మీరు ఆలోచించి నా కూతురు అంత ఇది నా కూతురు నా తీసుకొచ్చి ఇస్తాడా? నేను తన్ని సార్ మాకు తెలియదు సార్. మేము జగ్గేపేట నుంచి ఇటు నుంచి హాస్పిటల్కి వచ్చాం కానీ ఆ ఇంటి మొత్తం కూడా దొక్కలేదు సార్. మాకు 7 మా పెద్ద పాప ఫోన్ చేసింది, అమ్మా చెల్లి మీరు అర్జెంట్ రాండి అంటే నేను ఆడపడిపోయి చోయి లేకుండా వెళ్ళిపోకుండా కాసిన మంచులు ఇచ్చారు. నా పిల్లల్ని, నా భర్త నన్ను అనుమానించి పంపించాడు. బట్టి వాడు మొగంతా అంతే గుద్దినట్టు బతుకుతాను. నేనే తప్పు చేయలేదని నా కూతురు దేవుడి మీద ప్రమాణం చేసింది సార్. ఎవరు ఎక్కడ నాకేం తెలియదు. ఎందుకంటే నన్ను టార్చర్ పెట్టద్దు. న్యాయం అయితే మీ చేతనైతే చేయాలనుకుంటే ఆ పిల్లలకి న్యాయం చేయండి. నా కూతురికి మంచి చేతి కలగాలంటే ఆ ఇల్లు కూడా వాడికి ఏం చేయకుండా లొంగిపోయిండో ఏం చేసిండో తెలియదు సార్. నేను ఇప్పుడు చిట్ నుంచి జగ్గేపేట నుంచి ఇటే వచ్చాము. నన్ను ఇబ్బంది పెట్టద్దు దయచేసి. మీరు హేమంత్ రెడ్డి గారు చూస్తారు, ఎవరు చూస్తారు? నా మనవరాలకి మనవడికి న్యాయం చెయ్యండి. నా కూతురు నాకు ఇచ్చేద్దని అనుకోలేదు. కానీ మీరు గవర్నమెంట్ ఇలా పోకుండా తీసుకొచ్చి ఇచ్చేస్తుంటే వాళ్ళు కలిసి అయిపోతుంది. నా కూతురు పైన కూతురు రాదు. ఇలాంటి జరగకుండా ఉండాలంటే వాడికి ఉరిచించబడాల్సిందే. ఇంకొక తల్లికి ఇలా బాధ పడకూడదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.